హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బీరకాయ శనగపప్పు కూర ఎంతో ఈజీగా వండుకోవచ్చండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ఇలా పచ్చి శనగపప్పును ఒక పావు కప్పు నానబెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు చేసుకునే లోపల ఈ పచ్చి శనగపప్పు నానిపోద్దండి. ఇలా బీరకాయ ముక్కల్ని మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి. తర్వాత తాలింపుకి కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు నూనె హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి. జీలకర్ర ఒక పావు స్పూన్ వేసుకోవాలి. కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత బీరకాయ ముక్కలను కూడా మనం కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా మనం కలపాలండి. దీంట్లో వాటర్ పోసుకోకూడదండి. ఈ బీరకాయ ముక్కల్లోనే వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇనికేదాకా కూరని మగ్గబెట్టాలి. పొయ్యి మీదే మనం 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్లేట్ పెట్టేసి కూరని మంచిగా వండుకోవాలండి. తర్వాత కూరలో వాటరు కొద్దిగా ఇనికినాక పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూడాలండి. ఈ వాటర్ మొత్తం ఆవిరైపోవాలండి. తర్వాతే కూర మంచిగా దగ్గర పడిద్ది. ఇలా పచ్చిశనగపప్పు కూడా మంచిగా ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. చూసారుగా చక్కగా ఉడికింది పచ్చిశనగపప్పు కూడా ఆ వాటర్తోనే. తర్వాత కారం 1 స్పూన్ వేసేయాలండి. ఆ కొద్దిగా ఉన్న నీరు కూడా మొత్తం ఇనికిపోవాలండి. కూర ఆవిరైతే బాగుంటుంది. వాటర్గా ఉంటే బాగోదండి కూర. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా దగ్గర పడ్డాక కూరని ఆపేయాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూసారుగా ఎంతో కలర్ఫుల్గా కూర. చాలా ఈజీ అండి, ఎవరైనా వండుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.